పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం ఉమాశంకరి గారు. నమస్తే సిరి. సో చాలా వరకు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అండ్ దాని గురించి కూడా కొన్ని టెక్నిక్స్ ద్వారా కూడా మనం అవి మనకి పాసిబుల్ అయ్యేలాగా చేసుకోవచ్చు అని చాలామంది చెప్పడం జరిగింది. అండ్ మనం కూడా అదే చెప్తూ ఉన్నాం కాబట్టి అందులో భాగంగానే కొందరు ఆ టెక్నిక్స్ పాటించినా కూడా మాకు రిజల్ట్ రాలేదు అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా కూడా ఇనిషియల్గా టెక్నిక్స్ పాటించి వాళ్ళు అనుకున్న రిజల్ట్ పొందాలి అంటే అసలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే ఒక సొల్యూషన్ కావాలి, మనకి ఎట్లయినా కావాలి. సో దాని గురించి మనం టెక్నిక్స్ వాడుతున్నాం. టెక్నిక్స్ వాడేటప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ పర్ఫెక్ట్ జోన్. పర్ఫెక్ట్ జోన్ అని అంటే మనకి ఏది కావాలో ఫస్ట్ నిర్ణయించుకుని చూడండి. లైఫ్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ జోన్లో ఎప్పుడు ఉంటుందంటే వెన్ యు ఆర్ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే. మనం కరెక్ట్ వేలో వెళ్ళినప్పుడే దానిని అట్రాక్ట్ చేయగలుగుతాము, దాని నుంచి మనము లాభం అనేది పొందగలుగుతాము. ఒక టెక్నిక్ యూజ్ చేస్తున్నాము, టెక్నిక్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే జరుగుతుందా లేదా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చక్కగా నమ్మకం పెట్టి చేసేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే పర్ఫెక్ట్గా ఉండవు అనమాట. వెదర్ ఇట్ విల్ బి డన్ ఆర్ నాట్. ఒక నెగిటివ్ ప్రాసెస్ని క్యారీ చేస్తూ టెక్నిక్స్ని ఫాలో అవుతుంటారు. అలాంటప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ జోన్లోకి రారు. సో పర్ఫెక్ట్ జోన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ క్లియర్ అనమాట. వాళ్ళ యొక్క గోల్ కానీ, వాళ్ళ గోల్ గురించి వాళ్ళు చేసేటటువంటి వర్క్ మీద ఉన్నటువంటి థాట్స్ కానీ, ఫీలింగ్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా పకడ్బందీగా చేసుకుంటారు. ఇది కావాలి, ఖచ్చితంగా నాకు కావాలి, ఎప్పుడు కూడా దీని నుంచి నేను అంటే మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా నేను పక్కకు వెళ్ళిపోను, ఖచ్చితంగా నేను సాధిస్తాను అనేటటువంటి ఒక లైన్లో ఉంటారు. అంటే ఒక పర్ఫెక్ట్నెస్ని క్రియేట్ చేసుకుంటారు, మైండ్లో పర్ఫెక్ట్గా ఉంటారు అనమాట. ఇది కావాలి నాకు అని ఒక గోల్ని సెట్ చేసుకుంటుంటారు. ఇంపర్ఫెక్ట్ జోన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే దాని మీద ఏదన్నా కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ, అది జరగకపోయినా వెంటనే పక్కకు వచ్చేయటము, మైండ్ని డిస్టర్బ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు మనం రెగ్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేసామనుకోండి, మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతూ ఉంటాం. ఓకే. అంటే రెగ్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని అంటే మనస్ఫూర్తిగా ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి కోరుకున్నామండి, అది జరగకపోతే ఏం చేస్తాం, కొన్ని రోజులకి ఆపేస్తాం, ఇంకా దాని గురించి అసలు తలం పెట్టుకోం మనం. ఒకవేళ జరిగింది అనుకోండి, ఇవాళ మనకి జరిగింది, మనం అనుకున్న డ్రెస్సో, మనం అనుకున్న కారో మనం కొనుక్కున్నాం, అలాంటివి చాలా కనబడతాయి మనకి. ఎక్కడ చూసినా అవే కనబడతాయి, ఎందుకంటే అది మనకు వచ్చేసింది కాబట్టి ఆ ఫీలింగ్ బాగుంది మనకి, అది మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం. అది రానప్పుడు ఏం చేస్తున్నాం, మనము దాని నుంచి దూరం అయిపోవాలి అని చూస్తున్నాం. మనలో ఆ కోరిక ఉంది, కానీ అది తీరలేనప్పుడు మనం ఏంటంటే దాని నుంచి దూరంగా వెళ్ళిపోయాము అనే భ్రమలోనే ఉంటాం, దూరం అవుతూ ఉంటాం కూడా. అలా కాకుండా కంటిన్యూస్ రైటింగ్ ఆఫ్ యువర్ గోల్స్ని కంటిన్యూగా రాసుకోవడం, అంటే ఎఫర్మేషన్ని చాన్ చేయడం కానీ, ఎఫర్మేషన్ని రాయటం కానీ, ఒక టైం పెట్టుకుని బ్రహ్మముహూర్తంలో కానీ, లేదా వెన్ యూఆర్ గోయింగ్ టు స్లీప్ పడుకునే ముందు కానీ రాసి ఆ ఫీల్తోని మనము మన హార్ట్ని యాక్టివేట్ చేసుకుంటే, ఫీలింగ్స్ని ఇవ్వగలిగితే, దీనికి నేను ఒక చిన్న టెక్నిక్ నేను ఉపయోగించాను. ఏంటంటే మన గోల్ ఏంటనేది సెట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా నాకు ఇది కావాలంతే, ఇంకా దీని నుంచి నేను పక్కకి వెళ్ళను అని అనుకునేటటువంటి ఒక గోల్ సెట్ చేసుకోండి. ఆ గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని గోల్ని రాసుకోండి. 11 times రాయండి, చదువుతూ రాయాలి. ఓకే, చదువుతూ రాసిన తర్వాత క్లోజ్ యువర్ ఐస్, చక్కగా కళ్ళు మూసుకొని మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఇలాగా, రైట్ హ్యాండ్ ఇలాగా పెట్టుకొని మీరు చదివినటువంటి ఆ ఎఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేయండి. ఎన్నిసార్లు రిపీట్ చేస్తారంటే మీ యొక్క ఆ చదివినటువంటి ఎఫర్మేషన్ యొక్క పిక్చర్ మీకు అక్కడ కనిపించాలన్నమాట. అంటే మనస్ఫూర్తిగా నువ్వు అది చదువుతున్నావు అని అంటే, మనం చూడండి ఏదైనా చదివినప్పుడు కొంతసేపటికి మనం దాన్ని చూడకుండానే చదువుతూ ఉంటాం, మైండ్లో దాని యొక్క పిక్చర్ రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇది కూడా మనం నిజంగా పొందాము అనేటటువంటి ఫీలింగ్ని పెట్టుకొని దానిని కానీ మనం పిక్చరైజ్ చేసుకున్నాం అనుకోండి, గోల్ రీచ్ అయిపోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఎప్పుడైనా సరే
11 టైమ్స్ ఖచ్చితంగా రాయాల్సింది. సో దీన్ని ఎన్నిసార్లు ఎన్ని రోజులు అనేది ఏంటంటే 11 టైమ్స్ అయితే ఖచ్చితంగా 21 డేస్ అయితే చేయండి. ఓకే. 100% రిజల్ట్ వస్తుందండి. అయితే మీరు రాసినప్పుడు కానీ చదివినప్పుడు కానీ యూ హ్యావ్ టు కీప్ యువర్ మైండ్ అండ్ సోల్ ఆన్ ద ఎఫర్మేషన్. ఖచ్చితంగా ఉండాలన్నమాట. దాని మీదనే ఫోకస్ పెట్టుకొని ఉండాలి. అలా అయినప్పుడు ఖచ్చితంగా అవుతుందన్నమాట. సో యాక్టివేటింగ్ ద సిస్టమ్. ఇప్పటి వరకు మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నిటిని తీసేసి సిస్టమ్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటున్నామో ఆ సిస్టమ్ ద్వారా మనకి కావాల్సింది పొందడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడు మనం స్టార్ట్ చేస్తామో అంటే ఈ యొక్క జోన్కి పర్ఫెక్ట్ జోన్కి వచ్చేసి ఖచ్చితంగా కావాలి అని అన్నప్పుడు మీ యొక్క రెగ్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేసుకుని మీరు అనుకున్నటువంటి గోల్ని మీరు రీచ్ అవ్వడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎనర్జీని బూస్టప్ చేసుకుంటే పొందడం చాలా ఈజీ అవుతుంది. సో దీనికి మనం బ్రహ్మముహూర్తం టైం యూజ్ చేసుకోవచ్చు, లేదా నైట్ పడుకునే ముందు కూడా చేసి చక్కగా దానిని విజువలైజేషన్ చేసుకుని పడుకోవచ్చు. 100% రిజల్ట్. సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.